హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇవాళ వీడియో వచ్చేసి అత్తమ్మ కంచిలో ఏకాంబేశ్వర స్వామి దేవాలయాన్ని వీక్షించారు. సో ఆ వీడియోని మీ ముందుకు ప్రజెంట్ చేస్తున్నాను. చూడండి కంటిన్యూ వీడియో. అలాగే స్వామీజీ ప్రవచనం కూడా ఉందండి, చూడండి. ఎప్పుడైతే క్షేత్రాలకు వెళ్తామో క్షేత్రాన్ని పాడు చేయటానికే వెళ్తాం, క్షేత్రాన్ని బాగుపరచటం మాట దేవుడెరుగు గాని ఎక్కడైతే క్షేత్రమునకు జనం విపరీతంగా వెళ్తున్నారో అక్కడ దైవానికి ఖచ్చితంగా హాని జరుగుతుంది. ఏకాంబరేశ్వరుడు టెంపుల్ పరిక్రమ అంటే ప్రదక్షిణ మార్గం. ఇప్పుడు ఈ రంధ్రాలు ఉన్నాయా, ఈ రంధ్రాలు స్వామి గుడి దాకా ఉంటుంది ఒకటే. ఇదొక స్తంభము, ఇవన్నీ ఈ స్తంభాలకి వెళ్ళి స్వామి కనబడతాడంట. నందికి ముక్కరా నంది దర్శనం తర్వాతనే ఈ 108 లింగాలు. జ్ఞానం అదే సాంఖ్య యోగం అనే భాగవతం. అందుకే అక్కడ శ్రీమద్ భాగవతంలో మొదటి శ్లోకం జన్మాద్యస్య యత్రంబయాదితరతై, జన్మాద్యస్య అని మొదలైందని. అక్కడ చివరికి ఏమన్నారు? ధీమహి అంటాడు. సత్యం పరం ధీమహి तेने ब्रह्म हृदय आदि कवये मुह्यन्ति सूरयः तेजो वारि मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्त कुहकं
సత్యం పరం ధీమహి. ధీమహి అనే శబ్దంతో మొదలైంది భాగవతం. ఇక్కడ బుద్ధిం యాన ప్రచోదయాత్, ఇక్కడ ప్రచోదయాత్ అని ఈ దేవి భాగవతం మొదలైంది. ఈ ప్రచోదయాత్ ధీమహి ఈ శబ్దాలన్నీ ఎక్కడివి? ఏ మంత్రంలో వస్తాయి? గాయత్రి మంత్రంలో వస్తాయి. కాబట్టి గాయత్రి మంత్ర ప్రతిపాదన స్వరూపమే రెండు భాగవతాలు. ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడమే ప్రకృతి పురుష వివేక జ్ఞానం. అక్కడ సత్య మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ అనేక చోట్ల అనేక మంది అక్కడికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళెవరు గర్వించకుండా దాక్కున్నారు. మనమందరం ఎప్పుడైతే క్షేత్రాలకు వెళ్తామో క్షేత్రాన్ని పాడు చేయటానికే వెళ్తాం. క్షేత్రాన్ని బాగుపరచటం మాట దేవుడెరుగు గాని ఎక్కడైతే క్షేత్రమునకు జనం విపరీతంగా వెళ్తున్నారో అక్కడ దైవానికి ఖచ్చితంగా హాని జరుగుతుంది. అదే తీర్థక్షేత్ర మహాత్మ్యాలు కనుక చదివితే ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు తెలుస్తుంది. నైమిషారణ్యం పరమ పావనం. ఆ నైమిషారణ్యంలో కలిభీతులైనటువంటి మహానుభావులు ఇప్పటికీ అంతర్గతంగా ఉపాసన చేస్తూ ఉన్నారు. శౌనకాది మహర్షులు సూతుల వారిని అడిగారు, పురాణాలు ఎన్ని, అవి ఏమిటి అంటే ఒక శ్లోకం చెప్పారు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. మద్వయం మత్స్య పురాణము, మార్కండేయ పురాణం. మత్స్య పురాణం 14,000 శ్లోకాలు, మార్కండేయ పురాణం 9,000 శ్లోకాలు. ఫ్రెండ్స్, మీకు ఏకాంబరేశ్వర స్వామిది స్థల పురాణం చెప్తాను చూడండి. కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాల్లో ఒకటి. ఏకాంబ్ర ఆమ్ర = మామిడి, అంబర వస్త్రము, ఆకాశం అని నానా అర్థాలు. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడి భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణ గాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపు చిత్రంలో తిలకించవచ్చు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం శివుడు. ఆలయంలో 4 వైపులా 4 గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కో గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపల మండపంలో 1000 స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1000 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఈ దేవాలయంలో ఉన్న 3500 సంవత్సరాల క్రితం గల మామిడి వృక్షంలో 4 కొమ్మలు 4 రకాల రుచుల పళ్ళు కాస్తాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు క్రింద పడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన మామిడి వృక్షం యొక్క కాండం మాత్రం చూడగలం ప్రస్తుతం. ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షాన్ని నాటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపో కామాక్షిని కూడా దర్శించవచ్చు. ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించడానికి అగ్నిని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ. తర్వాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింపజేయగా పార్వతి గంగను ప్రార్థించి వారిద్దరూ శివుడి భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు. అమ్మవారి ఆలింగన స్పర్శ చేత పులకితుడైన పరమశివుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహం ఇచ్చినట్లు స్థల పురాణం. ఇక్కడ ఉన్న విష్ణువును వామనమూర్తిగా పూజిస్తారు. ఫ్రెండ్స్, ఈ క్షేత్రంలో మామిడి వృక్షం కాండాన్ని అద్దాల పెట్టెలో పెట్టి ఒక రూమ్లో ఉంచారంట, భద్రపరిచారంట. సో అత్తమ్మ అది చూసిందో లేదో తెలియదు, నాకు ఆ పిక్ అయితే పెట్టలేదు అత్తమ్మ. మీరు ఎవరైనా
వెళ్తే మట్టుకు ఖచ్చితంగా వీక్షించండి. ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.